అటాక్స్ అయితే తగ్గించలేదు. నిన్న ఇజ్రాయెల్ మీద, టెల్ అవీవ్ మీద క్లస్టర్ బాంబులు వేయడం చూసాం మనం. సో ఒక పక్క అక్కడ చేస్తుంది, ఒక పక్క బహ్రెయిన్, యుఏఈ, గల్ఫ్ కంట్రీస్లో కూడా అటాక్స్ అనేవి ఇరాన్ మానలేదు. కాకపోతే ఇరాన్ బాగా తగ్గించేసిందని చెప్తున్నారు. దాదాపు 80-90% ఫస్ట్ డేతో పోలిస్తే ఇరాన్ తగ్గించేసింది. దానికి రెండు కారణాలు. ఒకటి, ఇరాన్ దగ్గర ఉన్న నిల్వలు అయిపోయినాయా అనేది ఒకటైతే, రెండవది కొంతమంది ఎక్స్పర్ట్లు చెప్తుండేది ఇరాన్ దగ్గర ఉన్నాయి కానీ అది లాంగ్ టర్మ్ వారికి సిద్ధమవుతుంది కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడే అన్నీ అయిపోతే మళ్ళీ ప్రాబ్లం కాబట్టి జాగ్రత్తగా యూజ్ చేస్తుంది. ఒకవేళ భూతల యుద్ధం కూడా, అంటే గ్రౌండ్లో కూడా యుద్ధం వస్తే కూడా రెడీగా ఉండాలి కాబట్టి అది చాలా పొదుపుగా వాడుతుంది అనేది ఒక చెప్తున్నారు. ఇక లెబనాన్కి సంబంధించి అతిపెద్ద ప్రమాదం కనబడుతుంది. లెబనాన్లో 3 లక్షల మంది, మొత్తం బీరూట్లో 5 లక్షల పాపులేషన్ ఉంటే 3 లక్షల మంది ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నిన్ననే ఒక 50,000 మందికి పైన వెళ్ళిపోయారని చెప్తున్నారు. చాలా మానవ సంక్షోభం అయితే లెబనాన్లో చోటు చేసుకుంది ఇజ్రాయెల్ వల్ల. అట్లాగే ఇరాన్లో కూడా నిన్న లెక్కల ప్రకారం 1332 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. అందులో పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. 181 మంది పిల్లలు ఉన్నట్టు యుఎన్ఓ ప్రకటించింది. అట్లాగే నిన్న చైనా మీడియేషన్కి గల్ఫ్కి తమ ప్రతినిధిని పంపించారు. సో అంటే గల్ఫ్ దేశాలకు ఇప్పుడు ప్రెజర్ వస్తుంది. ఎందుకంటే ఆయిల్ రిఫైనర్ల మీద ఇరాన్ అటాక్ చేయడం వల్ల గల్ఫ్ దేశాల ప్రొడక్షన్ ఆగిపోయింది. ఖతార్లో ఎల్ఎన్జి ప్రొడక్షన్ 20%, ప్రపంచంలో 20% ప్రొడ్యూస్ చేసే ఖతార్ ఎల్ఎన్జి ప్రొడక్షన్ ఆపేసింది. మరోవైపు హార్ముజ్ జలసంధి గుండా ఒక్క చైనాకి తప్ప ఇండియాకి కూడా రావచ్చేమో కానీ ఇండియా ధైర్యం చేసే పరిస్థితి కనబడలేదు. చైనాకు మాత్రం వదులుతాం, మిగతా అన్ని దేశాలకు మేము వదలమని ఇరాన్ ప్రకటించింది. సో హార్ముజ్ జలసంధి గుండా వచ్చే దాదాపు 20% ఆయిల్ కావచ్చు, నేచురల్ గ్యాస్ కాబట్టి ఆగిపోయింది. దీనివల్ల ఇప్పుడు ఇండియా మీద కూడా ప్రెజర్ పెరిగింది. ఇండియా 30 days మాత్రం మీరు కొనుక్కోవచ్చు అని అమెరికా చెప్పింది రష్యా దగ్గర. సో రష్యా ఆల్రెడీ రెడీగానే ట్యాంకర్స్ ఉన్నాయి. అవి రావడానికి మనకు ఒక 1 month, 1.5 months ఇండియాకి పట్టే అవకాశం ఉంది. ఈ లోపల 25 నుంచి 50 రోజుల వరకు ఆయిల్ నిల్వలు ఉన్నాయని ఇండియా ప్రకటించింది. ఏదేమైనా కొంత తాత్కాలికంగా అయితే ఆయిల్ సంక్షోభం అనేది ఇండియాకి తగ్గచ్చు, కానీ ఓన్లీ రష్యా నుంచి వచ్చేది సరిపోదు. కాబట్టి ఒకటి, ఆయిల్ అయితే దొరుకుతుంది ఇండియాకి, కానీ రేట్లు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, అమెరికా, మలేషియా ఇలాంటి దేశాల నుంచి ఇండియాకి క్రూడ్ ఆయిల్ వచ్చే అవకాశం ఉంది. కానీ దానివల్ల అయితే రేట్లు అయితే పెరగక తప్పదు. ఎందుకంటే గవర్నమెంటే భరించే పరిస్థితిలో లేదు. మామూలుగా చాలా తక్కువ ఉన్నప్పుడే మనకి రేట్లు తగ్గించలేదు మోడీ ప్రభుత్వం. అలాంటిది ఇప్పుడు బ్యారెల్ 100 దాటే అవకాశం ఉంది. 2-3 రోజులు 150-200 కూడా వెళ్ళే అవకాశం ఉంది. అది వెళ్ళినప్పుడు ఇదంతా కూడా కన్జ్యూమర్స్ మీదే పడే అవకాశం కనిపిస్తుంది. మన ఎకనామీ కూడా పెద్ద ఎత్తున దీని ప్రభావం కనపడుతుంది. ఎందుకంటే మన ఎక్స్పోర్ట్లు కూడా ఆగిపోయినాయి. సో ఇది ఇప్పుడుకి 7 రోజులకి ఉన్న సిచ్యువేషను. ఈ సిచ్యువేషన్లో కేఏ పాల్ వెళ్ళి నేను ఆపుతానంటే అది కామెడీ తప్ప సీరియస్ అయితే కాదు. ఎందుకంటే నిమిషప్రియదో ఇట్లాంటిదంటే వ్యక్తిగతంగా ఒక ప్రభుత్వంతో డీల్ చేసింది. దీంట్లో అనేక ప్లేయర్స్ ఉన్నారు. సో అనేక ప్లేయర్స్తో మాట్లాడేది అంత ఈజీ విషయం కాదు. రెండోది, ట్రంప్ కూడా చాలా సీరియస్గానే ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ కూడా ఆయనకి సపోర్ట్గా నిలిచింది. మెజార్టీ తక్కువ ఉన్నప్పటికీ ఫైనల్గా ఆయన కాంగ్రెస్ సపోర్ట్ ఉన్నట్టే. కాబట్టి ట్రంప్ కూడా, ఒకవేళ ట్రంప్ ఇప్పుడు ఆపుతానన్నా ఇరాన్ ఆపడానికి రెడీగా లేదు. అందుకని గల్ఫ్ కంట్రీస్ ప్రెజర్ వల్లనే ఇరాన్ కూడా ఆగిపోయే అవకాశం ఉంది. ఇరాన్ అంటే ఆగడం అంటే ఏంటి, తన టర్మ్స్లో ఇరాన్ ఇప్పుడు చర్చలకు వచ్చే అవకాశం ఉంది, కానీ ట్రంప్ టర్మ్స్లో ఇరాన్ చర్చలకు వచ్చే అవకాశం లేదు. సో ఏం జరుగుతుందనేది చూడాలి.